అందుకు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకే ప్రాబ్లం లే. ఒరిజినల్ రైతు సఫర్ అయ్యాడు కదా, అక్కడే పంటలు పండించుకునే రైతు సఫర్ అయ్యాడు కదా. వాళ్ళది చూసిన మిగతా రైతులు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఇప్పుడు కూడా ఈ నాన్ ఫార్మర్లు ఇచ్చేస్తారు, ల్యాండ్ లార్డ్స్ ఇచ్చేస్తారు. వాళ్ళు కాకుండా ఒరిజినల్ గా అక్కడ పండించు, అంటే వ్యవసాయం మీద ఆధారపడి బతికే రైతులు ఎవరైతే ఉంటారో అక్కడ వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. అది ఇప్పుడు కొంతమంది ఏం చేశారు, మీకు ఇది ఎట్లా ఉంటుందంటే, అమరావతిలో క్రిందసారి ఇంపాక్ట్ పల్నాడులో భూముల రేట్లు పెరిగినాయి, ఏది ప్రకాశం జిల్లాలో. ఎందుకంటే ఇదివరకు మీకు తెలుసు 2 లక్షలు 3 లక్షలు కూడా ఉండేది కాదు అక్కడ ఎకరం. అలాంటిది 10 లక్షల రేంజ్కి పోయినాయి. ఎందుకయ్యా అంటే ఇక్కడ కొంతమంది ఏం చేశారు, తెలివైన రైతులు ఏం చేశారంటే, ఇప్పుడు తెలుగుదేశం అభిమానులు ఎన్ఆర్ఐలో వాళ్ళకి అమ్మారు. మొదట్లో 1 కోటి రూపాయలకి, తర్వాత 2, ఆయన ఎవరో చెప్పినట్టు ఫోటోకి దండేసుకోవాలి, చంద్రబాబు 4 కోట్లకు అమ్ముకున్నాం, వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసేసి పెట్టామనేది కూడా చెప్పాడు కదా ఆయన ఎవరో. అట్లాగా అట్లాంటి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళి 25 ఎకరాలు 10 ఎకరాలు కొన్నారు అక్కడ. అంటే రైతు తన జీవితంలో ఎప్పుడు చేతిలో భూమి ఉండాలని కోరుకుంటాడు, ఏ రైతు అయినా సరే. అది అక్కడ తను చూపెట్టాడు. ఈ ల్యాండ్ లార్డ్స్కి దాంట్లో ఆదాయం కావాలి నెలకి, ఏడాది.